ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 10 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక భద్రాచలం భూముల సమస్యను ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తాము అంటున్న మంత్రి సురేఖతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. భద్రకాళి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ ఉత్సవాలను ప్రారంభించారు. ప్రస్తుతం కొండా సురేఖ గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఉత్సవాలను ప్రారంభించారు కదా? అంగరంగ వైభవంగా ఉన్నాయండి. నేను అసలు ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున దీనికి స్పందన వస్తుందని చెప్పేసి. మరి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మొదట దర్శనం నేను చేసుకొని మొదటి ప్రసాదం నేను తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మరి ఇంకా మీకే డోకా లేదు, మీరు ముందుకెళ్తారు, మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యాలతోటి మన రాష్ట్రం విలసిల్లుతుంది అని చెప్పి ఆమె నాకు ఆశీర్వాదించినట్టుగా నాకు ఫీల్ అయ్యాను. ఇక్కడ ఏర్పాట్లను వారం రోజులుగా పరిశీలించారు, ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా భద్రకాళిలో చాలా మంది అంటే ఎక్స్పెక్ట్ చేయనంత భక్తులు పెరిగిపోతా ఉన్నారు రోజు రోజుకి. దాన్ని బట్టి మేము వాటి యొక్క అరేంజ్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నాము. ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకుంటూ మరి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో తొక్కిసలాట తోపులాట కాకుండా పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇక్కడ వాళ్ళను ఇక్కడ బందోబస్తు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్స్ కూడా ఉన్నారు. కాబట్టి భక్తులు కూడా నెట్టుకోకుండా వాళ్ళు ఒక క్రమ సంఖ్యలో వెళ్ళినట్టయితే ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. భద్రాచలం ఈవో పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది మేడం? ఆ సమస్యను ఎట్లా పరిష్కరించారు? ఆమె ఓకేనండి, కానీ ఆ పరిష్కారం అనేది 2 స్టేట్స్ మధ్యలో కాబట్టి మేము ఒక లెటర్ పెడుతున్నాము. ఏదో ఒక రోజు మాకు ఒక మీటింగ్ అరేంజ్ చేయండి, అందరం కూర్చుందాము, కూర్చొని దానికి ఒక పరిష్కారం, ఎందుకంటే శాశ్వత పరిష్కారం ఉండాలి. అది కంటిన్యూస్గా నడుస్తూ ఉంది ఆ ప్రాసెస్. కావాలని వాళ్ళు మనల్ని రెచ్చగొట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా త్రూ గవర్నమెంటే మేము దాన్ని పరిష్కరించుకోవాలని అనుకుంటాం. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి మేడం? ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి భూములు ఏపీలో ఆంధ్రాలో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా తెప్పించుకుంటున్నాం. ఆ వివరాలు కూడా వాళ్ళకి ఇస్తాం. అవి కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అక్కడ కూడా ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇది మంత్రి కొండా సురేఖ గారి అభిప్రాయం. మొత్తంగా భద్రకాళి శాకంబరి ఉత్సవాలను ప్రారంభించారు. తర్వాత ఏపీలో ఉన్నటువంటి తెలంగాణ ఆలయ భూములను కూడా ఇది సున్నితమైనటువంటి సమస్య కాబట్టి అక్కడి నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సున్నితంగా సమస్యను పరిష్కరించుకుంటామని కొండా సురేఖ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.